విద్యుత్ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. ఆగస్టు 5 నుంచి సీఎండీ ఆఫీస్ వద్ద మహాధర్నా. ప్రజలపై బాణాలు వేసేటటువంటి అదాని విద్యుత్ స్మార్ట్ మీటర్లను వెంటనే ఉపసంహరించుకోవాలని, ట్రూ యాప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలను వేయడం రద్దు చేయాలని కోరుతూ కార్మిక ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సదస్సు జరిగింది. ఈ సదస్సుకు సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి రవికుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉత్తరాంధ్ర పట్టభద్రుల మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మాట్లాడుతూ విద్యుత్ సంస్కరణలో భాగంగానే అదాని స్మార్ట్ మీటర్లు వచ్చాయన్నారు. ఆగస్టు 5వ తేదీ నుంచి ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యాలయం వద్ద స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని కోరుతూ పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుందని, ఈ ధర్నాలో ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కార్మిక, విద్యార్థి, యువజన, మహిళా, రైతు సంఘాలన్నీ కలిపి సంయుక్తంగా సదస్సుని నిర్వహించాయి. ఆ సదస్సులో అన్ని జిల్లాల్లోనూ కూడా సదస్సులు నిర్వహించాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక పేరు మీద మొత్తం విస్తృతంగా ప్రజల్లోకి ఈ స్మార్ట్ మీటర్ల తాలూకా ప్రభావాన్ని, దీనివల్ల జరుగుతున్న నష్టాన్ని మా సాధారణ ప్రజానీకం అందరిలోకి కూడా విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. గతంలో మనం చూసాం, ఈ స్మార్ట్ మీటర్లు వ్యవసాయ పంపు సెట్లకి పెట్టినప్పుడు గత ప్రభుత్వంలో ఏదైతే ఇప్పుడు ప్రభుత్వంలో ముఖ్య నేతగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు తను మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు కనుక ఎక్కడన్నా పెడితే దాన్ని పగలగొట్టండి, మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బలవంతంగా మొత్తం ఇప్పటికే కమర్షియల్ కాంప్లెక్స్లకి అన్నిటికీ ప్రభుత్వ సంస్థలకి ఈ మీటర్లు బిగించారు. ఇప్పుడు గృహ అవసరాలకు కూడా గృహ వినియోగదారుల మీద కూడా ఈ స్మార్ట్ మీటర్లు బిగించి బలవంతంగా రుద్దాలని చెప్పి చూస్తున్నారు. ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం అంటేనే పూర్తిగా అదానీ కంపెనీకి దీన్ని అప్పచెప్పేయడం. ఇప్పుడు పనిచేస్తున్న మీటర్లన్నీ సక్రమంగా పనిచేస్తున్నా వాటికి కాదని దాని ప్లేస్లో అదనంగా 9,000 రూపాయల నుంచి 13,000 రూపాయల దాకా ఖర్చు పెట్టి ఆ భారాన్ని కూడా వినియోగదారుల మీద వేసి ఈ మీటర్లు మొత్తం బలవంతంగా మార్చడం అంటే అదానీ కంపెనీ తయారు చేస్తున్న మీటర్లని కొనుగోలు చేయడం కోసం తప్ప, మార్కెటింగ్ కోసం ప్రమోట్ చేస్తుంది తప్ప మరొకటి కాదు. ప్రజల నుంచి దీనికి తీవ్రమైన వ్యతిరేకత అనేది వ్యక్తం అవుతుంది. ఎప్పుడైతే వ్యతిరేకత వ్యక్తం అవుతుందో, నిన్ననే గౌరవ మన పవర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో గొట్టుపాటి రవికుమార్ గారు మాట్లాడుతూ, మేము ఎవరిని బలవంతం చేయటం లేదు, వాళ్ళ సొంతంగా వాళ్ళకి నచ్చితేనే మీటర్ మనం మారుస్తూ ఉన్నాము అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే ప్రజలు వద్దని చెప్పినా బలవంతంగా మీటర్లు బిగిస్తున్నారు, అపార్ట్మెంట్లకు బిగిస్తూ ఉన్నారు, కమర్షియల్ కాంప్లెక్స్లకి, చిన్న చిన్న బడ్డీలకి, వ్యాపారస్తులకి అందరికీ బిగిస్తున్నారు. సాధారణ ప్రజల మీదకి వచ్చేసరికల్లా బరిదెగించి మీరు కనుక స్మార్ట్ మీటర్ పెట్టుకోకపోతే మీకు ఇచ్చే సంక్షేమ పథకాలని కోత విధిస్తామని చెప్పేసి బెదిరించి భయపెట్టి మరి మీటర్లు మార్చాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది పచ్చ దుర్మార్గం అయింది. దీనివల్ల వినియోగదారుల మీద విపరీతమైన భారాలు పడుతున్నాయి. మన వాళ్ళు సర్వేలు చేస్తే సాధారణంగా 150 రూపాయలు 200 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు కాస్త స్మార్ట్ మీటర్ మార్చిన తర్వాత 500 నుంచి 700 రూపాయల దాకా వస్తుందని చెప్పి చెప్తున్నారు. ఈ స్మార్ట్ మీటర్ల భారం ఒక భాగం అయితే ఇప్పటికే ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి, సర్దుబాటు ఛార్జీల పేరుతోటి ఎప్పుడో 2021-22 సంవత్సరానికి కూడా ప్రజల మీద భారాలు వేసి ఆ భారాలన్నీ ఇప్పుడు చెల్లించాలని చెప్పి చెప్తున్నారు. కాబట్టి గోడ జబ్బ చెంపదెబ్బలాగా మొత్తం వినియోగదారుల మీద ఈ భారం పడుతుంది. ఈ భారాలను పూర్తిగా వ్యతిరేకిస్తూ స్మార్ట్ మీటర్లను పూర్తిగా మేము రద్దు చేయాలి, దీన్ని వ్యతిరేకించాలని చెప్పి కోరుతూ ఇప్పటికే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నాం.